జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు గ్రామ పంచాయతీ పరిధిలో సూర్యుడు కొత్త కాలనీలో కనకదుర్గ ఇసుక క్వారీ సొసైటీ సభ్యులు 2021 నుంచి 25 వరకు కొనసాగినారని, సొసైటీ వల్ల సభ్యులకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ కలిసి కనకదుర్గ సొసైటీ సభ్యుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కోసం డీసీఓ పర్మిషన్ ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, కార్యదర్శి, సొసైటీ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెట్టుకోగా మనకి 2021లో మనకు పెట్టినటువంటి సొసైటీ కనకదుర్గ సొసైటీని పొందటం జరిగింది. 2001 నుంచి ఉన్నటువంటి కమిటీ 2021 నుంచి ఉన్నటువంటి కమిటీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు సరిగా లబ్ధి లేకపోవటం వలన, వాళ్ళ యొక్క సహకారం సభ్యులకు లేకపోవటం వలన, అవకతవకల వల్ల ఇవాళ ఈ కమిటీని మార్చుకోవటం కొరకు ఇంతమంది సమకూర్చుకొని మాట్లాడుకోవటం కోసం మనం తీసుకున్నటువంటి నిర్ణయం. మళ్ళీ ఈ 2021 నుంచి మొదలుపెట్టి ఈ 2003 గ్రామ సభ 2 దఫాలుగా చేయటం, ఇవాళ 2025 నాటికి చూస్తే ఇవాళ 6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు కమిటీ నెంబర్లుగా. ఆ కమిటీని వాళ్ళు ఇష్టపూర్వకంగా తొలగిపోవాలని చెప్తే కంపల్సరీ మా పెత్తనమే జరగాలి, ఈ సభ్యులందరికీ పెత్తనం మీరే చేయాలని ఒక ఉద్దేశంతో ఆ కమిటీ నెంబర్ తొలగపోవడం మూలాన ఏకాగ్రీవంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కనకదుర్గ సొసైటీలో ఉన్న సభ్యులందరూ ఏకాగ్రీవంగా కొత్త కమిటీని ఏర్పరచుకొని కొత్త కమిటీగా మనం నిర్ణయం తీసుకొని ఈరోజు ఉన్నటువంటి పై ఆఫీసర్కి తెలియపరచడం కోసం మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అట్లనే ఉన్నటువంటి కనకదుర్గ కమిటీలో ఉన్నటువంటి మన సెక్రటరీ, కార్యదర్శి గారు, ఉన్నటువంటి మెంబరు, వీళ్ళు కూడా జనాల వైపుగా సరే న్యాయం జరగట్లేదని చెప్పేసి ఉన్నటువంటి అధ్యక్షురాలను కనుక అడిగితే వాళ్ళకి చెప్పేది ఏముంది, ఏదైనా మనం చెప్తేనే చేయాలని ఒకటి ఇట్లా జనాలకు వ్యతిరేకంగా చేయడం మూలన ఇలా కమిటీని తొలగించాలని అందరం అనుకుంటా ఉన్నాం. అట్లనే ఇప్పుడు మనకు కార్యదర్శి కూడా 2 మాటలు చెప్తారు. కనకదుర్గ కార్యదర్శి కనకదుర్గలో ఉన్నటువంటి కమిటీని మాత్రం కంపల్సరీగా వాళ్ళని తొలగించి న్యూగా కొత్త కమిటీని చేర్చుకోవాలి కనకదుర్గ సొసైటీలో అన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు ఏంటి, నీ వాదా ఏంటి, నువ్వేంటి చెప్పు. కనకదుర్గ సొసైటీ కార్యదర్శి మాట్లాడుతున్నాను. 2021 నుంచి ర్యాంపులు నడవడం జరిగింది. అది 2022-23 అది సాగుతూ నడవడం జరిగింది. అందువల్ల మాకు పని కూడా కల్పించట్లేదు కార్మిక అధ్యక్షురాలు. అందువల్ల మేము వెళ్ళి అడిగాము, ఇట్లా ఎందుకు ఇట్లా నడుస్తుంది, మరి అడుగుదాము అని అంటే మీకేంటి చెప్పేది అనేసి మమ్మల్ని నిలదీయడం జరిగింది. అందువల్ల మేము కూడా అందరం ఒకటయ్యి అధ్యక్షురాన్ని తొలగించడం కోసం మేము కొత్త కమిటీ పెట్టుకుంటూ కోరుతున్నాము. వీళ్ళందరూ గ్రామస్తులందరితోటి పెద్దల సమక్షంలో అని చెప్పు. పెద్దల సమక్షంలో గ్రామస్తులందరి సభ్యులు అందరం కలిసి ఏకాగ్రీవం అయ్యి మాట్లాడుకొని వాళ్ళని తొలగించడం జరుగుతుంది. దయచేసి మా డీసీఓ గారు మాకు పర్మిషన్ ఇవ్వగలరని కోరుతున్నాం.